తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. మరి చూస్తే అది కూడా మహాభారతం సిల్వర్ స్క్రీన్ మీద మైండ్ బ్లోయింగ్ అవుతుంది కదా. సరిగ్గా అదే చేస్తున్నారు మన ఇండియన్ మేకర్స్. ప్రస్తుతానికి డైరెక్టర్ దృష్టంతా కూడా మహాభారతం చుట్టూ తిరుగుతుంది. అది హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి వుడ్లో కూడా అనేక మంది దర్శకులు మహాభారతాన్ని తమ డ్రీమ్ ప్రాజెక్ట్గా చిత్రీకరించాలని అయితే చెక్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూసుకోవాల్సింది బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఆయన మహాభారతాన్ని పర్వ అనే ఒక టైటిల్గా తీసుకొని సినిమా చేయాలని క్యాస్ట్ అండ్ క్రూని రిక్రూట్ చేసుకునే పనిలో పడ్డారు. దాంతోపాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, అదే మన హనుమాన్ సినిమాతో ముందుకు వస్తున్నాడు కదా, ఆయన కూడా తన లైఫ్లో మహాభారతాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దాన్ని ఎలాగైనా తను తీస్తానని చెప్పుకొచ్చాడు. అందులో ముఖ్యంగా ఎవరెవరు ఏ పాత్రలు అని చెప్పుకుంటే ధర్మరాజుగా చిరంజీవి, అర్జునుడిగా రామ్ చరణ్, భీముడిగా ఎన్టీఆర్ సూపర్గా సెట్ అవుతారని, అలాగే మహేష్ బాబు అయితే కనుక కృష్ణుడిగా, నాని అయితే కనుక నకులుడిగా, దుర్యోధనుడిగా మోహన్ బాబు అండ్ కర్ణుడిగా పవన్ కళ్యాణ్, ద్రౌపదిగా నయనతార అయితే సూపర్గా ఉంటారని ఒక పెద్ద కూర అయితే దించేశారు. చాలా బాగున్నాయి పాత్రలు కూడా తను ఎన్నుకున్నాయి. బట్ అదేవిధంగా ప్రేక్షకుల సైడ్ నుంచి చూసుకుంటే కనుక ఎవరు బాగుంటారో మీరే చెప్పాలి. ఇక్కడ విషయం కూడా చెప్పాలి, మన దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆయన కూడా మహాభారతం తీయాలి అంటున్నాడు. కాకపోతే అది కొన్ని సంవత్సరాలు బట్టేలా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన స్పీడ్కి మహాభారతం తీయాలంటే మినిమం టు మినిమం ఒక 3 దశాబ్దాల కాలమైనా పడుతుంది. మరి రాజమౌళి అయితే ఏ హీరోలను ఎంచుకుంటాడో, ఎవరెవరితో కంటిన్యూ చేస్తాడో దయచేసి గెస్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.